ఆరాధన ప్రారంభించుకుందాం. ద్వీపములారా నా మాట వినుడి, దూరమున ఉన్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనును. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఈ పునరుద్ధాన దినమందు మాకు అనుగ్రహించబడిన ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా మా గృహాల్లో ఉండి, గృహమే ఆధ్యాత్మిక వేదికగా, మా హృదయాలే నీ ఆలయముగా నిన్ను ఆరాధించు ధన్యత అనుగ్రహించిన దేవా, స్తుతులు చెల్లిస్తున్నా. ప్రభా, ప్రియ పరలోకపు తండ్రి, మరి ఆయా గృహాల్లో ప్రభా మీ ప్రజలందరూ సిద్ధపరచబడి మీ సన్నిధిని స్వాగతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ వాక్యం కొరకు తేరి చూస్తుండగా మా హృదయాలకు అవసరమైన దివ్య ఉపదేశాన్ని మీరే వినిపించమని వేడుకుంటూ ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి విశ్వాసిని ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి దయచేసి 71వ కీర్తన నాతో కలిసి మరి పాట పాడాలని మనవి చేస్తున్నాను. 71వ కీర్తన. నీవు నా దేవుండవై ఉన్నావు యేసునాథ, నీవిలరువవే, నన్ను కావవే యేసువే, నన్ను కావవే. పాప మానవ శాప భారము నోపి సిల్వను పడిన క్షేమాధిపతి, సర్వభూపతి, క్షేమాధిపతి, సర్వభూపతి. నీవు నా దేవుండవై ఉన్నావు యేసు నాథ, నీవిలరువవే, నన్ను గావవే యేసువే, నన్ను గావవే. శ్రేయము కాయంబు భక్తులకీయ సిద్ధము చేయు యేసు నాయక, మోక్షదాయక, యేసు నాయక, మోక్షదాయక. నీవు నా దేవుండవై ఉన్నావు యేసు నాథ, నీవిలరువవే, నన్ను గావవే యేసువే, నన్ను కావవే. జీవమారిడి త్రోవనే బడి చావనయ్యున్నాను పతిత పావనా, ఆత్మా జీవనా, పతిత పావనా, ఆత్మా జీవనా. నీవు నా దేవుండవై ఉన్నావు యేసు నాథ, నీవిలరువవే, నన్ను కావవే యేసువే, నన్ను కావవే. జాగు సేయక బాగు సేయను రాగదే నే ఘోర పాప రోగిణి, దుఃఖ భాగిని, పాప రోగిణి, దుఃఖ భాగిని. నీవు నా దేవుండవై ఉన్నావు యేసు నాథ, నీవిలరువవే, నన్ను కావవే యేసువే, నన్ను కావవే. పాపమున నా రూపు మాపితి ప్రాపు
నీవని నమ్మితిని నన్ను లేపవా, కృపను చూపవా, నన్ను లేపవా, కృపను చూపవా. నీవు నా దేవుండవై ఉన్నావు యేసు నాథని వినవే, నన్ను కావవే యేసు హోవవే, నన్ను కావవే యేసు హోవవే, నన్ను కావవే. ప్రార్థన చేసుకుందాం. దేవుని దివ్యమైన దయా సంకల్పాన్ని బట్టి నీవు నేను ఈనాడు సజీవులుగా ఉన్నా. దేవుని కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. మన ప్రియులు కుడి ఎడమల అనేక మంది మరి మన నుంచి వేరు చేయబడుతుండగా, అనేక మంది దైవ సేవకులు కానీ, విశ్వాసులు కానీ, పరిచారకులు కానీ, పెద్దలు కానీ, మరి క్రైస్తవేతర ప్రజలు ఎవరైనప్పటికీ కూడా మరి ప్రతిదినము అనేక మంది వెళ్ళిపోతున్నారు. మరి ఈ వారం ఈ రీతిగా మనం సజీవులుగా ఆరాధించే ధన్యత ఆయన మనకు అనుగ్రహించాడు కాబట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. మరి దేవుని దయా సంకల్పం మన పట్ల మరి ఇంకా ఉంది కనుకనే మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. కాబట్టి దేవుని కృపను కోరుకుంటూ దేవుని చిత్తానుసారమైన రీతిగా జీవించడానికి మన హృదయాలు, మన జీవితాలు సమర్పించుకుందాం. అలాగే తమ ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబాల గురించి మరి ప్రార్థన చేద్దాం. మరి అకస్మాత్తుగా కలిగిన ఈ ఎడబాటు భరించలేనిది, మాటలతో వర్ణించలేనిది. కాబట్టి ఆ కుటుంబాలకు దేవుడు సేవ తీర్చాలని కోరుకుందాం. అదే రీతిగా చాలా మంది మరి హాస్పిటల్స్ లో మరి ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య ఉన్నారు. మరి వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి కావాల్సిన మరి ఆరోగ్యాన్ని అనుగ్రహించి మెరుగుపరిచి తమ గృహాలకు చేర్చినట్లుగా ప్రార్థన చేద్దాం. మరి కొంతమంది గృహాల్లో ఉండి మరి ట్రీట్మెంట్ పొందుతున్నారు, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ప్రార్థన చేద్దాం. మరి ఈనాటి మన గృహాల్లో గృహ పరిస్థితుల్లో మరి ఇటువంటి కోవిడ్ లాంటి సమస్య వచ్చినప్పుడు మరి హోమ్ ఐసోలేషన్ చాలా కష్టం. మరి ఒకే గృహంలో ఉంటాం. మరి తద్వారా గృహస్థులందరికీ కూడా అది వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రార్థన చేద్దాం. మరి కుటుంబాలే ఈ కోవిడ్ బారిన పడి కోరుకుంటున్నారు. వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా వివిధ రుగ్మతలు కలిగిన వారు, మరి జాయింట్ ప్రాబ్లంతో ఉన్నటువంటి మన పేరు చంద్రపాల్ గారి గురించి కానీ, అదే రీతిగా మరి ప్రమీల గారి కుమారుడు గురించి కానీ, మరి మిగతా బాగా రోగగ్రస్తుల గురించి, వారి కుటుంబాల గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తల్ల వంచి ప్రార్థనలు ఏకీభవించాలని చెప్పి మనవి చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, మన్ను నేను స్తుతించిన అంటూ కీర్తనకారుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, అవును ప్రభా, మేము మంటికి చేరకముందే నిన్ను స్తుతించాలి. ఎందుకంటే సజీవులుగా ఉన్నప్పుడే ఆ అవకాశం మాకుంటుంది. నా జీవితాల్లో మీరు చేస్తున్నా చేయనైన ప్రతి మేలు నిమిత్తం ప్రార్థన చేస్తుంది. మీకు ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మేము ఇంకా సజీవులుగా ఉన్నాము కనుక అనుగ్రహించిన కృపను బట్టి ప్రభావ మేము స్తుతులు చెల్లించడానికి మీ కృప దయచేయండి. పాండమిక్ సిచ్యుయేషన్ లో ప్రపంచం ప్రభా గడగడలాడిపోతుంది. ఎవరికి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియని రీతిగా వణుకుతుంది. మానవ ప్రయత్నాలు, ప్రయోగాలు మరి అంతగా తమ పనితనాన్ని చూపించలేకపోతున్నాయి. మరి కొందరు ప్రభా మరి వ్యాధి వల్ల కానీ, మరి కొందరు వ్యాధి సంబంధమైన భయం వల్ల కానీ ప్రభా ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. మరి మొదటి వేవ్ వెళ్ళిపోయింది అని భావిస్తుంటే రెండో వేవ్ వచ్చింది. ఈ సెకండ్ వేవ్ వెళ్ళక ముందే థర్డ్ వేవ్ ఎదురు చూస్తుంది. మరి ఇలా ప్రభా ఒకదాని తర్వాత ఒకటి మరి కోవిడ్ వచ్చింది, బ్లాక్ ఫంగస్ వచ్చింది, మరలా వైట్ ఫంగస్ ఛాయలు కనబడుతున్నాయి. ఇలా ఈ సమస్య అధికమైతే ప్రభా ఈ భూప్రపంచంలో బహుశా ఎవరు మిగలరు. ఆయన ప్రార్థన చేసిన ప్రభా నీ అనుమతి లేకుండా ఇది ఈ మానవ జాతి మీదకి రాదు. నీవు అనుమతించావంటే కారణం నీ చిత్తానుసారమైన రీతిగా మేము ప్రవర్తించడం లేదు కాబట్టి, నీ ఉగ్రతకు మేము అవకాశం ఇచ్చాము.
ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మానవ ప్రయత్నాల ద్వారా ప్రభా దైవిక ఉగ్రతను కానీ నిర్ణయాన్ని కానీ మేము తప్పించుకోలేము. ఆ వాస్తవం ప్రభా ఈనాటి పరిస్థితి తెలియజేస్తుంది. కాబట్టి తప్పించబడాలంటే ప్రభా నేను శాంతింప చేయాలి. నేను శాంతింప చేయాలంటే మా జీవిత విధి విధానాలు మారాలి, మాలో మార్పు రావాలి, మారు మనసు రావాలి. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాలో మార్పు రావాలి, నా కుటుంబంలో మార్పు రావాలి, నా సంఘంలో మార్పు రావాలి, నా సమాజంలో మార్పు రావాలి. తద్వారా నా రాష్ట్రంలో, నా దేశంలో, నా ప్రపంచంలో మార్పు రావాలి. మేము మారినప్పుడే నీ ఉగ్రత మా నుంచి దూరపరచబడుతుంది. ఈనాటి ఈ పరిస్థితి ప్రభావం మేము చేసిన పాపపు ఆలోచనలు కానీ, స్వార్థపూరితమైన అనుభవాలు కానీ భవిష్యత్ తరానికి ప్రభావం మిగిల్చకుండా స్వార్థముతో ఈనాడే అనుభవించాలన్న ఉద్దేశంతో చేసిన అనేకమైన అరాచక క్రియలు, వాయు కాలుష్యం కానీ, లేకపోతే నీటి కాలుష్యం కానీ, వృక్షంలో నరికివేత, ఇటువంటి అనేకమైన పనుల వల్ల ప్రభా కాలుష్యాన్ని ప్రపంచం మీద తెచ్చుకున్నాం. ఆశీర్వాదకరంగా ఆనందకరంగా జీవించవలసిన జీవవాయువుని మీరు అనుగ్రహించగా ఆ జీవవాయువుని కలుషితం చేసి ఈనాడు ఊపిరి ఆడని పరిస్థితులు వచ్చి కుట్టుమిట్టాడుతున్నాం. ప్రభావ ప్రార్థన చేస్తున్నాం, నాయన సహాయం చేయండి. మాలో పరివర్తన రావాలి, మార్పు రావాలి. ఆ మార్పు వచ్చినప్పుడే ప్రభా ఈ భూమి ప్రక్షాళన గావించబడుతుంది, నేల స్వస్థపరచబడుతుంది, మానవ జాతి ఆరోగ్యంగా ఉంటుంది. ప్రభాస్తులు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రభా ఈ సందర్భంలో మా ప్రియులు కొందరు వెళ్ళిపోయారు నాయన. వెళ్ళిపోయిన వారి గురించి మేము చింతించడం లేదు, ఎందుకంటే వారిని ధన్యకరమైన స్థితిలో ఉన్నారు కాబట్టి. కానీ విడబడిన కుటుంబాలకు ఆ ఎడబాటు ద్వారా కలిగే దుఃఖము, వేదన, కన్నీరు, బాధ అది పూడ్చలేనిది కనుక ప్రార్థన చేస్తుంది. అకస్మాత్ పరిమాణానికి ప్రభావాలు లోనే తేరుకోలేని స్థితిలో వారికి మీరు ఆదరణ అనుగ్రహించండి. కొందరు మా ప్రియుల ప్రభా ఇంకా హాస్పిటల్ ప్రభా ప్రాణ పరిస్థితి మధ్య కుట్టుమిట్టాడుతున్నారు. వారి గురించి ప్రార్థన చేసిన ప్రభా సహాయం చేయండి, స్వస్థత చేకూర్చండి. చాలా మంది తమ తమ గృహాల్లో ప్రభా సేవ తీర్చబడుతున్నారు, నా స్థితిలో చెల్లిస్తున్నారు. గృహ పరిస్థితులు, వాతావరణ ప్రభావ ఒంటరిగా నివసించడానికి అవకాశం లేని స్థితిగతులు మారు. అటువంటి పరిస్థితుల మధ్య ప్రభావ ప్రార్థన చేస్తున్నారు. మీరే సేద తీర్చి ప్రభావ స్వస్థత చేకూర్చు ప్రార్థన చేస్తున్నారు. అందరం కలిసి సహవసించి సహవాసంగా కూడి ఆరాధించలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి ప్రభావ. మేమందరం కలిసి ఆరాధించే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రభావ మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి బలహీనతలో ఉన్న చంద్రపాల్ గారి కాలు స్వస్థ చేకూర్చండి, రమేల గారి కుమారి కాలు స్వస్థ చేకూర్చండి. ఇంకా ఎవరెవరు ప్రభా ఏ సమస్యల్లో ఉన్నా, ఏ రుగ్మతలో ఉన్న ప్రభా మీరు వారి కాలు స్వస్థత ఆరోగ్యం దయచేసి వేడుకుంటున్నాం. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేటి కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22, 23, 24, 25 వచనాలు చదువుకుందాం. 22 మొదలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువారై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టి వాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేడి చూచి నిలకడగా ఉండు వాడెవడు. వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై తన క్రియలో ధన్యుడగును. దేవుని వాక్యం వినక ముందు మనమందరము లేఖలో బడి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని నీ వాక్యం అనే కోరస్ పాడుకున్నాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు
వెలుగును సత్యమును జీవమును ఆధారము. వెలుగును సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు. బోధించుమయ్యా ఆలకింతు నేను, బోధించుమయ్యా ఆలకింతు నేను. అనుసరింతునయ్యా వాక్య శక్తితో, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. వచ్చేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆరాధనా సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మరి గత కొన్ని వారాలుగా యాకోబు పత్రికలోని మరి పాఠ్యాంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. మరి యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం మరి 21 వరకు గత వారంలో మనము ధ్యానం చేశాం. మరి ఈనాడు 22 నుంచి 25 వరకు గల వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. గత వారాల్లో అనగా 19 నుంచి 21 గల వాక్య భాగంలో దేవుని వాక్యం గురించి వ్రాయబడ్డ మాట మనము జ్ఞాపకం చేసుకుంటే, మరి ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి, అనగా దేవుని వాక్యాన్ని వినాలి. అలాగే రెండవది, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి, అనగా ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును వినుటకు వేగిరపడాలి, అనగా we need to speed up to listen to the word of God which saves us. మన ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును వినుటకు వేగిరపడాలి, అనగా మనము ఆయా సందేశాలు, ఆయా ఉపదేశాలు, ఆయా మాటలు, భౌతిక సంబంధమైన విషయాలు మాట్లాడడానికి ఎంత ఆసక్తిని వ్యక్తపరుస్తాము, అంతకన్నా అధికమైన ఆసక్తిని దేవుని వాక్యం వినుటకు. ఆ వాక్యం ఎటువంటిదంటే మన ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం వినాలి. రెండవది, ఆ వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. ఏ వాక్యము? ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. గత వారాల్లో నేను ఒక విషయాన్ని తెలియచేశాను. ఈ కరోనా మహమ్మారి ద్వారా జరుగుతున్న పరిణామాల గురించి జ్ఞాపకం చేసుకుంటూ, కరోనా ఏం చేస్తుంది అంటే, కరోనా శరీరాన్ని చంపుతుంది, కానీ పాపము ఏం చేస్తుందంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28 మరొకసారి నేను చదువుతాను. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. సో ఆత్మను చంపనేరక, శరీరమును మాత్రమే చంపే కరోనాకు భయపడకుడు, కానీ ఆత్మను శరీరమును నరకములో నశింప చేయగ శక్తి గల పాపానికి మనం భయపడాలి. సో పాపానికి భయపడాలి అంటే, అనగా పాపము చేయకుండా మనము ఆపబడాలంటే, ఈ ఆత్మలను నశింపచేసే పాపములో నుంచి మనం మరల్చబడి ఆత్మలను రక్షింపగల జీవము గల వాక్యాన్ని మనము వినుటకు వేగిరపడాలి. ఆ ఆత్మను, ఆ వాక్యాన్ని అంగీకరించాలి. చాలా స్పష్టంగా చెప్పబడ్డ మాట. మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి.
దానికి ముందు వినుటకు వేగిరపడండి. You need to listen and accept the word of God which saves our souls. కాబట్టి మనము శరీరాన్ని చంపే ఈ కరోనా లాంటి వ్యాధుల కన్నా ఆత్మను చంపే ఆ నరకంలో పడివేసే ఆ నరకానికి భయపడి అందులోంచి రక్షింపగల శక్తి గల వాక్యమును వినుటకు వేగిరపడాలి. అలాగే ఆ విన్న వాక్యాన్ని అంగీకరించాలి. లిజనింగ్ అండ్ యాక్సెప్టింగ్ గత వారం నేను గత సందేశంలో తెలియజేశాను. దాని కొనసాగింపుగా ఈ వారము కేవలం వినుట మాత్రమే కాదు, అంగీకరించడం మాత్రమే కాదు, మూడవ ప్రాముఖ్యమైన అంశాన్ని ఇక్కడ తెలియచేస్తూ, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండండి. నాట్ జస్ట్ లిజనింగ్, నాట్ జస్ట్ యాక్సెప్టింగ్, బట్ డూయింగ్ అకార్డింగ్లీ. ఆ వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా, జీవించువారుగా ఉండాలి అన్నది ఈనాటి వాక్యములో దేవుడు సెలవిస్తున్న మాట. పాత నిబంధనలో మనకు పదే పదే వినిపించే ఒక మాట అదేంటంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా మాటలాడుచున్నాడు, యెహోవా వాక్కు ఇదే. కొన్ని వేల పర్యాయములు పాత నిబంధనల గ్రంథంలో కరెక్ట్. యేసుప్రభు వారు గారు కూడా కొత్త నిబంధనలో వినుడి అనే మాటలు వినిపించారు. కాబట్టి ఎందుకు వినమని చెబుతున్నాడంటే, విననేరని అనుభవాలు ఆదాము మనకు అనుగ్రహించారు. అవిధేయుడైన ఆదాము ద్వారా దేవుని మాట వినకుండా అవిధేయులమయ్యాము. కాబట్టి విధేయత కొరకైన ఆహ్వానాన్ని పాత నిబంధన కాలంలో దేవుడు సెలవిస్తూ, ఇలాగు సెలవిచ్చెను యెహోవా అంటూ, చెవియొగ్గి ఆలకించుడి, మీరు ఆలకించిన ఎడల మీరు బ్రతుకుదురు. చెవియొగ్గి ఆలకించుడి, మీరు ఆలకించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఈ మాట దేవుని వాక్యంలో కనబడుతుంది. సో ఈ 22వ వచనంలో మనం గమనిస్తే, వినువారు మాత్రమే ఉండకుండా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. మోసపుచ్చుకొనకుండా, ఈ మోసపుకుడి అనే మాటలు మరి ఈ అధ్యాయంలో 3 సార్లు కనబడతాయి. మొదటిగా మొదటి అధ్యాయం 16వ వచనం గమనించండి, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. అలాగే 22వ వచనంలో ఇప్పుడు మనం చదివిన వాక్యంలో, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండుడి. అలాగే 26వ వచనంలో కూడా, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు. అనగా ఈ మోసపోకుడి అనే మాట దేన్ని సూచిస్తుంటే, సెల్ఫ్ డిసెప్షన్. మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఒకరు మోసం చేయడం కాదు, మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఎలా మోసపుచ్చుకుంటున్నాం అంటే, మీరు వినువారు మాత్రమే ఉండకుండా మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా దాని ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. దేవుని వాక్యం వినిపించబడ్డప్పుడు వినువారమైన నీవు నేను ఆ వాక్యాన్ని ఆలకించి అంగీకరించి అనుసరించాలి. ఇన్ అదర్ వర్డ్స్, గివింగ్ a total authority to the word of God, submitting totally to the authority of the word of God. దేవుని వాక్యపు అధికారానికి నిన్ను మేము సమర్పించబడాలి, లేకపోతే లోపరచబడాలి. ప్రతి ఆదివారం మనము ఆలయానికి వెళ్తాం. ఆలయంలో పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, ప్రసంగం వినిపించబడుతుంది, వింటాం. సో ఈ 3 ప్రధానంగా ప్రతి ఆరాధనలో కనిపిస్తాయి. పాటలు పాడడం, ప్రార్థించడం, ప్రసంగించడం. కొన్నిసార్లు ప్రార్థనలు పాటలు లేకపోయినా కానీ ప్రసంగాలు మనకు వినిపించబడుతుంటాయి వివిధ మాధ్యమాల ద్వారా కొన్నిసార్లు. ఎందుకంటే సమయాన్ని, కానీ ప్రసంగము లేని ఆరాధన ఉండదు. దేవుని వాక్యము వినిపించబడకుండా ఆరాధన ఉండదు.
సో ఇక్కడ పాటలు లేకపోతే ప్రార్థనలు అనేవి మన నుంచి దేవుని యొద్దకు చేరేవి. ప్రార్థన ద్వారా దేవుని స్తుతిస్తాం, పాటల ద్వారా దేవుని స్తుతిస్తాం, ప్రార్థన ద్వారా దేవుని అర్థిస్తాం. కానీ ప్రసంగం ద్వారా దేవుడు మనతో మాట్లాడు. సో మన వైపు నుంచి పాటలు ప్రార్థనలు వెళ్తుండగా ఆయన వైపు నుంచి ఆయన ఉపదేశం మనకు వినిపించదు. That is the reason why we gather on every Sunday. ఆలయానికి ఎందుకు వెళ్తామంటే దేవుని మాటలు వినటానికి. ఎందుకు వినాలి? ఎందుకు వినాలి? ఎందుకు వినాలి అంటే ఆ వాక్యం మనతో మాట్లాడుతుండగా ఆ వాక్యానుసారమైన రీతిగా ప్రవర్తించటకై దేవుడు అనుగ్రహించే ఆధ్యాత్మిక ప్రవర్తన నియమావళిని గ్రహించడానికి, అంగీకరించడానికి, అనుసరించడానికి మనం వెళ్తాం. సో ఎంతవరకు మనము మన ఆలయంలో జరిగే ఆరాధనలో ఆ వాక్యాన్ని వింటున్నాం, అంగీకరిస్తున్నామా, అనుసరిస్తున్నామా? మనం పుట్టినప్పటి నుంచి అనేక ఆదివారాలు ఆలయానికి వెళ్తున్నాం, అనేక వందల వేల ఉపదేశాలు మనం విన్నాం. ఇన్ని వేల సార్లు దేవుడు మనతో మాట్లాడుతుండగా మనలో మార్పు వచ్చిందా? కేవలం ఆలకించు వారమైతే మనని మనము మోసపుచ్చుకుంటున్నాం. కేవలం ఆలకించు వారమే అయితే మనల్ని మనము మోసపుచ్చుకుంటున్నాం. కాబట్టి ఎవ్రీ సండే ఆలయంలో ఆరాధనలో కానీ, ఈ మాధ్యమాల ద్వారా వినిపించబడే ఆరాధనలు కానీ, ఈనాడు మన టీవీ రావడం ద్వారా, మరి క్రిస్టియన్ ఛానల్స్ రావడం ద్వారా, మరి ప్రతి క్షణము కూడా దేవుని వాక్యం వినిపించబడుతుంటే, ఎందుకు దేవుని మాటలు వినిపించబడుతున్నాయంటే అవి మన జీవితంలో కొన్ని విడిచిపెట్టవలసినవి సూచించబడతాయి, కొన్ని అంగీకరించవలసినవి తెలియచేయబడతాయి. We need to leave certain things and accept certain things so that we may be acceptable in his kingdom. ఆయన రాజ్యములో మనం అంగీకరించబడాలంటే కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని అనుసరించాలి. అవి దేవుని ఉపదేశాలుగా మనకు వినిపించాలి. ఒకసారి ఆలోచిద్దాం. మనం పుట్టినప్పటి నుంచి ఆలయంలో ఆరాధించే ఆరాధనలో ప్రధానంగా కనిపించే అంశాలు, ప్రాథమికంగా కనిపించే అంశాలు మనకందరికీ తెలుసు. పాపం అంటే ఏంటో, పాపం వల్ల వచ్చే జీతం ఏంటో తెలుసు. ఆ మరణం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వారు శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసడం తెలుసు. ఆయన మృత్యుంజయుడై మూడవ దినం లేచడం తెలుసు. ఆ లేచిన దేవుడు నిన్ను నన్ను లేపుటకు ఆయన శిలువ కార్యము ద్వారా, పునరుద్ధాన ప్రత్యక్ష ద్వారా మనకు ఆ అనుగ్రహాన్ని అనుగ్రహించడం తెలుసు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయన ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడని తెలుసు. చనిపోయిన తర్వాత తీర్పు ఉందని తెలుసు. దేవుని ఉగ్రతకు లోనైతే నరకమని, దేవుని చేత ప్రేమించబడితే పరలోకమని తెలుసు. పాపం అంటే తెలుసు, పరలోకం అంటే తెలుసు, తీర్పు ఉందని తెలుసు. అయినా మారాము. ప్రతి వారం ఇవే వినిపించబడుతున్నాయి. ప్రతి వారము మనకు వినిపించబడే వర్తమానాల సారాంశం, నేపథ్యం అంతా ఇదే. కానీ ఇన్ని వేల సార్లు ఆలయానికి వెళ్ళి దేవుని వాక్యం వింటున్నప్పటికీ కూడా మనము ఎంతవరకు శ్రద్ధ వహిస్తున్నాం, ఎంతవరకు ఆలకించగలుగుతున్నాం, ఎంతవరకు అంగీకరించగలుగుతున్నాం, ఎంతవరకు అనుసరించగలుగుతున్నాం ఒకసారి మనం ఆలోచించాలి. అందుకే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా, అనగా వీఆర్ డిసీవింగ్ అవర్ సెల్ఫ్స్ ఎవ్రీ సండే just by listening the word of God and by not accepting or not following accordingly. We are deceiving, అనగా మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. సో క్రీస్తును కలిగి ఉన్నాను అని నేను చెప్పుకున్నప్పుడు ఆ కలిగి ఉన్న అనుభవాన్ని నేను యాక్షన్ లో పెట్టాలి. I need to put it on into action so that people around me should say, able to see or recognize that he is a Christian, a follower of Christ.
క్రైస్తవుడు క్రీస్తుని అనుసరించేవాడు అంటూ మన చుట్టూ ఉండేవాడు చెప్పగలగాలి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 30 నుంచి 32 వరకు ఒకసారి నేను చదువుతాను. 33వ అధ్యాయం. మరియు నరపుత్రుడా, నీ జనులు గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఒకరినొకరు చూచి, పోదము రండి, యెహోవా యొద్ద నుంచి బయలుదేరు మాట ఎట్టుదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యుద్ధకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షిస్తున్నది. వారి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. విందురు కానీ నడుచు. వారందరూ కలిసి ఏమనుకుంటున్నారో చాలా స్పష్టంగా, రండి, యెహోవా యొద్ద నుంచి బయలుదేరు వాక్యము ఎలా ఉందో కనిపెట్టి చూద్దాము రండి. అంటే ఎవ్రీ సండే మనం దేనికి వెళ్తున్నాం? దేవుని వాక్యం వినడానికి వెళ్తున్నాం. సో దేవుడు ఈరోజు దైవ సేవకుల ద్వారా ఏం మాట్లాడబోతున్నాడో కనిపెట్టి చూద్దాం రండి అని చెప్పుకొనిస్తున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎదుటకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. ఈనాడు ఆలయాల్లో జరుగుతుంది ఇదే కదా, ఒప్పుకుందామా? రాదగిన విధముగా వస్తారు, నీ ఎదుట కూర్చుంటారు, నీ జనులైనట్లుగా నీ మాటలు వింటారు, వెళ్ళిపోతారు, కానీ వాటి ప్రకారము ప్రవర్తిస్తారు. దేవుని మందిరంలో ఒక సందేశం వినిపించబడినప్పుడు, ఒక గంట సేపు వాక్యాన్ని అందించినప్పుడు సాధారణంగా మానవుని యొక్క ఆ వినికిడి లక్షణం ఎట్లా ఉందంటే, తమ ఇంటికి పోగానే ఆ ఉపదేశించబడిన ఉపదేశంలో 50% అతనిలోంచి వెళ్ళిపోతుంది. సాయంకాలానికి కేవలము ఒక 20% మెసేజ్ మాత్రమే అతని మనసులో ఉంటుంది. ఆ మరునాడు గత వారం పాస్టర్ గారు ఏ ప్రసంగం చెప్పారంటే ఫలాని అని ఆ టైటిల్ చెప్పడానికి 1-2 మాటలు చెప్తాం, కానీ ఆ సందేశం అంతా చెప్పలేదు. మరువారం వచ్చి గత వారం నేను ఏం చెప్పాను అంటే, చాలాసార్లు అది జరుగుతుంటుంది. ఇప్పుడంటే మనం ఒక క్రమంగా వెళ్తున్నాం కాబట్టి గత వారం ఏం చెప్పాం అనగానే వెనక్కి చూసి ఫలానా వచనాలు పాస్టర్ గారు చెప్పగలరు. సో వారు రాదగిన విధముగా వస్తారు, నీ ఎదుట కూర్చుంటారు, నీ మాటలు వింటారు, కానీ వాటి ప్రకారం చేయరు. అక్కడ చాలా చక్కగా వ్రాయబడ్డ మాట అంటే, నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయంలో లాభము అపేక్షిస్తున్నది. అనగా ఆలయానికి వస్తే ఆలయం ద్వారా నాకు కలిగే లబ్ధేంటి, గుర్తింపేంటి? So some people comes to the church for the self identity, to recognize అనగా గుర్తించబడాలి అన్నది. దేవుని మందిరములో మనం ఏమి చేసినా దేవుడు మనకు అనుగ్రహించిన ఆధిక్యత, అవకాశం, అంతేగాని దేవునికి మనం ఏం చేయడం లేదండి. We are doing nothing to God, rather through his word he is doing something in our hearts. కాబట్టి నేను సంఘానికి అది చేశాను ఇది చేశాను చాలాసార్లు చెప్పుకుంటుంటారు. నేను అంత ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటుంటారు. It was truly a privilege God has extended to you.
ఆ వాస్తవాన్ని గమనించాలి. వారు లాభమును ఆపేక్షిస్తారు అంటూ వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకోరు. కాబట్టి దేవుని సన్నిధిలో వినిపించబడే వర్తమానాలు మన ప్రవర్తన నియమానికి అవసరమైన సూచికలు కనుక వేటిని అనుసరించాలి, వేటిని విడిచిపెట్టాలి అన్నది దేవుడు స్వయంగా ఉపదేశించబోతున్నాడు ఆయన లేఖనాల నుంచి. కాబట్టి ఏ దైవ సేవకుడు కానీ ఏ సంఘ కాపరి కానీ తన సొంత మాటలు చెప్పడు, లేఖనంలోంచి చెప్తాడు, బైబిల్ గ్రంథంలోంచి చెప్తాడు. ఆ వివరణ కొరకై ఆ దైవ సేవకునికి దేవుడు తన ఉపదేశాన్ని అందిస్తాడు. కాబట్టి ఎవ్రీ sermon which is delivered in the church to his congregation is from the word of God. దేవుని వాక్యం నుంచి ఆ వాస్తవాన్ని మనం గమనించాం. సామెతల గ్రంథంలో కూడా ఒకసారి మనం గమనిస్తే 3వ అధ్యాయంలో సొలొమోను భక్తుల ద్వారా దేవుడు అనుగ్రహించిన సూచికలు గమనిస్తే 3వ అధ్యాయం ప్రారంభంలో, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకము కైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవనతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలగ చేయును, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠపుష్టంగా ధరించుకును, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును, అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడమని అనిపించుకుందువు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞాని కదా నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తులో భాగము నుంచి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగు నుంచి కొత్త ద్రాక్షరసు పైకి పొరడి. సో ఇంకా చాలా మాటలు, కానీ ఇక్కడ రాబడ్డ మాట అంటే నా ఆజ్ఞలు ఆలకించి అనుసరిస్తే అవి దీర్ఘాయువుని ఇస్తాయి, సుఖ జీవనాన్ని ఇస్తాయి, శాంతిని అనుగ్రహిస్తాయి. దీర్ఘాయువుని ఇస్తాయి, సుఖ జీవనాన్ని ఇస్తాయి, శాంతిని కలుగ చేస్తాయి. కాబట్టి నా కుమారుడా వాటిని విడిచిపెట్టారు. సో కేవలము వినువారు మాత్రమే కాకుండా, వినుటకు మాత్రమే ఆలయానికి రాకుండా, వినుటకు మాత్రమే ఆరాధనలో పొందకుండా విని అంగీకరించి అనుసరించారు. యేసయ్య విత్తువారి ఉపమానంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 3 నుంచి 9 వరకు మనం గమనిస్తే, విత్తువాడి ఉత్తరంలో ఆయన విత్తువాడు విత్తనము విత్తుతుండగా ఆ విత్తబడే విత్తనము దేవుని వాక్యమని, ఆ విత్తబడుతున్న నేల ఆ మానవుని హృదయమని ఆయన అక్కడ స్పష్టపరుస్తాడు. దాంట్లో మొదటిది ఏంటంటే, విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడ్డాయి, అనగా రహదారులు పడ్డాయి. వెంటనే పక్షులు వచ్చి తినివేసి వెళ్ళిపోయాయి. అనగా ఆ పక్షులు వచ్చి ఆ విత్తనములు తినడానికి గల కారణం ఏంటంటే, ఆ నేల ఆ విత్తనములను అంగీకరించలేదు. విత్తనములు పడ్డాయి, విన్నది, కానీ నేల ఆ విత్తనాలు అంగీకరించి ఉంటే దుష్టుడు వచ్చేవాడు కాదు, ఎత్తుకుని పోయేవాడు కాదు. They are gone deep into your heart. మీ హృదయంలో ప్రవేశించాయి. సో మన హృదయం ఎటువంటిదంటే, ఇట్స్ సంథింగ్ లైక్ ఎ ట్రాఫిక్, రహదారు లాంటిది. మీ హృదయంలో అనేకమైనకి వస్తుంటాయి, అనేకమైనకి బయటికి పోతుంటాయి, ఏవి నిలవు. ఒకవేళ నిలిచినా కానీ అక్కడక్కడ పార్కింగ్ స్లాట్స్ లో మరి నిలిపినట్టుగా కొంతసేపు నిలిచి మరి వెళ్ళిపోతుంటాయి. రహదారులో ఏ వాహనం నిలవదు. కాబట్టి దేవుని వాక్యం కూడా మనలోనికి ప్రవేశించినప్పటికీ కూడా అవి నిలవడం లేదు. ఎందుకంటే వాటిని అంగీకరించి అనుసరించగలిగిన మనస్సు మనకు లేదు కాబట్టి, అనుసరించగల హృదయం మనకు లేదు కాబట్టి, అనుసరించాలన్న శ్రద్ధ మనకు లేదు కాబట్టి వింటున్నాం. మనం జన్మించిన నాటి నుంచి ఎన్ని వేల సంవత్సరాలు ఆలయానికి వచ్చి వివిధ మాధ్యమాల ద్వారా ఎన్ని వేల ప్రసంగాలు, సందేశాలు మనం విన్నాము. ఇన్ని మారిన జీవిత అనుభవాలు నీలో నాలో ఉన్నాయా? ఒకసారి గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం సంక్షిప్తం పక్కనే ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం.
వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. వారికి ప్రకటించబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటించబడింది కానీ వారు అనగా మిగతా వారు విశ్వాసం గల వారితో కలిసి ఉండలేదు. కాబట్టి దేవుని ఆలయానికి వచ్చారు, విశ్వాసంతో కలిసి దేవుని వాక్యం విన్నారు. వెంటనే వారు వెళ్ళిపోయి ఆ అవిశ్వాసంతో లేకపోతే దేవుని ఎరుగని వారితో సహవాసం చేయడం ద్వారా వారి సంభాషణలు కానీ లేకపోతే వారి యొక్క మాటలు కానీ లేకపోతే వారితో చెప్పే ఆ ఆసక్తి కలిగిన లౌకిక సంబంధమైన విషయాలు కానీ అవన్నీ మనసులోకి ఎక్కుతాయి. విశ్వాసులతో వారు కలిసి ఆ విశ్వాసంలో ఎదగటానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి వారు వినిన వాక్యము వారికి నిష్ప్రయోజనమైన అనగా మనము విన్న వాక్యము మన జీవితంలో మన హృదయంలో ప్రయోజనకరంగా మారలేదు. ఇట్ వాస్ నాట్ హెల్ప్ఫుల్ టు అస్ బికాస్ ఆ విన్న వాక్యాన్ని మనం ఏం చేసాం, దేవుని ఎరుగని వారి మధ్యకి వెళ్ళి వారి మాటలను మన హృదయంలోకి చెప్పుకోవడం ద్వారా మనలో ఉన్న వాక్యము బయటికి వెళ్ళిపోతుంది. సో ఇంపార్టెంట్ ఆఫ్ లిజనింగ్, వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ కలుగుతుంది. కానీ ఆ విన్న వాక్యాన్ని ఆ కృపను ఆ రక్షణను మనం పొందాలంటే ఆ వాక్యానుసారమైన జీవిత విధానాన్ని అనుసరించాలి. ఇంకొక మాటలు చెప్పాలంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించిన రక్షణ ఉచితము, అది అందరికీ. The salvation is free and for everybody. బట్ అక్కడ ఉండవలసిన కండిషన్ ఏంటంటే హూ ఎవర్ యాక్సెప్ట్స్ ఇట్. వాక్యం అందరికీ వినిపించబడుతుంది, అందరూ వింటున్నారు. కానీ విశ్వాసం ఎవరిలో అభివృద్ధి చెందుతుందంటే ఆ వాక్యాన్ని అంగీకరించిన వారు అనుసరించే వారిలో విశ్వాసం పెట్టుకుంటుంది. ఆ విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడుతుంది. కాబట్టి రక్షణ అందరికీ సంబంధించింది, రక్షణ ఉచితమైంది. కానీ అంగీకరించిన వారిలోనే అది కార్యరూపం దాలుస్తుంది, లేకపోతే అది నిష్ప్రయోజనం. వి మస్ట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ డూ అకార్డింగ్లీ. అలాగే 23వ వచనాన్ని మనం గమనిస్తే ఈ పైన చెప్పబడ్డ దానికి ఒక ఉదాహరణ యేసే ద్వారా యాకోబు ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆ ఉదాహరణ ఏంటంటే ఎవడైనను వాక్యము వినువాడైంది దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, అనగా పైన చెప్పబడ్డ ఆ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వారు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. ఈ 2 వచనాలు 23, 24 వచనాల్లో ఎవడెన్నో వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుష్యుని పోలి ఉండును. వాడు తను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మరిచి. సహజ ముఖం, న్యాచురల్ ఫేస్, న్యాచురల్ ఆర్ ఒరిజినల్ ఐడెంటిటీ. నేను చాలాసార్లు చెప్తుంటాను, మనం నిద్ర లేచిన వెంటనే అద్దం ముందు నిలబడితే మన రూపమే కొంత మనకు ఇబ్బంది కలిగిస్తుంది. వెంటనే మొహం కడుక్కొని స్నానం చేసుకొని దానికి పోయవలసిన పూసిన తర్వాత అద్దం ముందు నిలబడి ఆహా అంత చక్కగా ఉన్నాను అని అనుకుంటాను. సో మన రూపానికి అందించబడిన ఆ అలంకారాలు ఏవైతే ఉన్నాయో ఆ అలంకారాలే మన అందానికి సాదృశ్యం. మనది కాదు ఆ అందం. ఆ పై పూతల ద్వారా కలిగే ఆ మేకప్ ద్వారా కలిగే రూపమే మనం చూసి ఆనందిస్తుంటాం. మనకు సహజ ముఖాన్ని మనం మర్చిపోతాం. కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట అంటే అద్దం ముందు సహజ ముఖం కనబడుతుంది, మేకప్ లేని ముఖములో మన లోపములు స్పాట్స్ కనపడతాయి. ఇక్కడ ఏమైనా స్పాట్ ఉన్నా, ఇక్కడ ఏమైనా మచ్చ ఉన్నా కానీ మేకప్ లేకపోతే కనబడతాయి. ఎందుకు కనబడతాయి? నీ లోపాన్ని అవి చూపిస్తాయి. ఆ లోపాన్ని చూపించినప్పుడు అది ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కాబట్టి నా ముఖంలో నేను అద్దంలో నా ముఖాన్ని చూసుకుంటున్నప్పుడు ఏవైనా మరకలు కానీ మచ్చలు కానీ లోపాలు కానీ కనబడితే అది అద్దం తప్పు కాదు, అద్దం తప్పు కాదు, అది నాలోని లోపం.
కాబట్టి దేవుని వాక్యం అనే మిర్రర్ లో మనం చూసుకుంటున్నప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుంది? మన లోపాలు చూపిస్తుంది. వాక్యం తప్పు కాదు, మన లోపాలు చూపిస్తుంది. మనం ఏం చేస్తామంటే అద్దం ముందు నిలబట్టి ఇవన్నీ కనబడుతున్నాయని చెప్పి బయటికి వెళ్ళిపోతాం, పక్కకి వెళ్ళిపోతాం. లేకపోతే అవి కనబడకుండా ఏదైనా మేకప్ చేసుకుని బయటికి వెళ్ళిపోతాం. తద్వారా ఏం జరుగుతుంది? మన దినచర్య అంతా కూడా ఆ లోపాలు కనబడకుండా వేసుకున్న ఆ మేకప్ని బట్టి ఏం చేస్తున్నాం? మనల్ని మనము మోసపుచ్చుకుంటున్నాం. అందుకే మీరు వినువారై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా. సో వీఆర్ కవరింగ్ అవర్ డాట్స్ ఆర్ స్పాట్స్ విత్ మేకప్. కవరింగ్ కాదు కావాల్సింది, క్లీనింగ్ కావాలి, స్వస్థత కావాలి. కాబట్టి అద్దం ముందు కూర్చున్నప్పుడు, ఆ అద్దం ముందు నీలోని లోపాలు కనబడినప్పుడు ఆ లోపాలని ఇమ్మీడియట్ గా నీవు సరి చేసుకోకపోతే, సవరించుకోకపోతే, స్వస్థపరచబడకపోతే ఆ లోపము నీకు కనిపించిన ఆ లోపము నీ శరీరం అంతా ప్రాకి ఒకనాటికి నిన్నే లేకుండా చేస్తుంది. సో అద్దం ఏం చేస్తుందంటే నీ లోపాన్ని చూపిస్తుంది. అదే రీతిగా దేవుని వాక్యము నీ లోపాలు నా లోపాలు చూపించినప్పుడు ఆ లోపాలు నువ్వు సరి చేసుకోగలిగితే అది నా శరీరం అంతా లేకపోతే దేహం అంతా ప్రాకి నన్ను లేని ఆ గడియకు తీసుకుని వెళ్ళక ముందే నేను సరి చేయబడాలి. దేవుని వాక్యము నా ఆత్మను జీవింప చేయటానికి, దేవునిలో సదాకాలం జీవింప చేయటానికి నాలోని లోపాలు నాకు ఎత్తి చూపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అనే అద్దం ఎదుట మనము కూర్చున్నప్పుడు లేకపోతే నిలుచున్నప్పుడు మనం చూసుకుంటున్నప్పుడు సహజ ముఖాన్ని, మేకప్ కాదండి, మరలా చెప్తున్నాను, సహజ ముఖాన్ని, ఇక్కడ రాయబడ్డ మాట చెప్తున్నాను, సహజ ముఖాన్ని నువ్వు చూసుకున్నావు. నీ ఒరిజినల్ నేచర్ ని, ఆదాము ద్వారా సంక్రమించబడిన మరి ఒరిజినల్ రూపాన్ని, ఆ నేచర్ ని, ఆ మానసిక స్థితిగతులను, మనస్తత్వాన్ని, ఆ పాపభూయిష్టమైన జీవిత లక్షణాలను దేవుని వాక్యపు అద్దములో చూసుకున్నప్పుడు, దేవుడు చూపించినప్పుడు అవి సరి చేసుకోవాలి, సవరించుకోవాలి. అలా కాకుండా అద్దములో చూడటమే మానివేస్తే, ఈ అద్దం ముందు నిలబడగానే అన్ని నాకు ఇవే కనబడుతున్నాయి, దేవుని వాక్యం చదవగానే ఇది కూడదు, అది కూడదు, అది కూడదు, ఇది కూడదు అని చెప్పబడుతుంది, కాబట్టి దేవుని వాక్యమే నేను చదవడం మానేస్తాను, మాకు హాయిగా ఉంటుంది మనస్సుకు. వాక్యం చదివినప్పుడల్లా అది కూడదు, ఇది కూడదు అని ఉంటుంది. వాక్యం చదివినప్పుడల్లా భయం వేస్తుంది. కాబట్టి మా అద్దం ముందు నిలబడ్డ ప్రతిసారి మచ్చలు కనబడుతున్నాయి, కాబట్టి నేను అద్దం ముందు నిలబడను, వాక్యం చదవను అని అనుకుంటే ఈ మచ్చలు, ఈ లోపాలు లేకుండా పోతాయా? కనబడకపోవచ్చు, ఎందుకంటే అద్దం ముందు లేవు కాబట్టి. నీ నేత్రాలు కనబడకపోవచ్చు, కానీ అవి ఉన్నాయి అన్నది వాస్తవం. అవి ఒకనాడు నిన్ను నన్ను నాశనంలోనికి నడిపిస్తాయని కూడా. We need to separate immediate action దానికి కావాలి. Immediate action is required. అది నిన్ను నన్ను నా శరీరాన్ని ఆవహించక ముందే. కాబట్టి ప్రతి ఆదివారం వినిపించబడే వర్తమానాలు, అనగా మనం పాడే పాటలు కానీ లేకపోతే ప్రార్థనలు కానీ దేవుని సన్నిధికి ధూప నైవేద్యాల వల్ల వెళ్తాయి, మన నుంచి వెళ్తాయి. అదే రీతిగా ఆయన నుంచి వచ్చే ఉపదేశాలు మనం అంగీకరించాలి. మన పాటల్లోని ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు, మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. అదే రీతిగా ఆయన మాటలు కూడా మనం వినాలి కదా, ఆయన మాటలు కూడా మనం వినాలి కదా. మనమే మాట్లాడదామా, మనమే పాడుదామా, మనమే ప్రార్థన చేసేదామా? ఎక్కడన్నా ఏ ఆరాధనలైనా కేవలం పాటలు మాత్రమే, కేవలం ప్రార్థనలు మాత్రమే ఉన్నాయా? దేవుని వాక్యం వినిపించకుండా, దేవుడు మాట్లాడకుండా జరిగే ఆరాధనలు ఎక్కడైనా ఉన్నాయా? అసలు ఆరాధనకు ఎందుకు వెళ్తున్నాం? ఆయన మాటలు వినటానికి కదా. వినిపించబడే మాటలు దేని కొరకు? మన ప్రవర్తన సరిచేసుకోవడానికే కదా. అవి మనుషుల మాటలు కాదు కదా. ఒకసారి మనము ఆలోచించాలి. కాబట్టి we are coming to the church every Sunday. We are gathering the presence of God every Sunday.
not just to sing, not just to pray, but to listen and act accordingly. విని దాని ప్రకారము అనుసరించటం. కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాదంటే విని మరచిపోవాడు అనగా వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే అద్దంలో తన సహజ ముఖంలో చూసుకున్నట్టుగా మనిషి వాడు తను చూసుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచిపోతాడు. తనకున్న మచ్చలు కానీ లేకపోతే తనకున్న లోపాలు కానీ వెంటనే మరిచిపోతాడు. మరిచిపోవడం అనేది దేనికి సాదృశ్యం అంటే నెగ్లెక్టింగ్ ద డిసీజ్, నెగ్లెక్టింగ్ ద ప్రాబ్లం ఆర్ ఇగ్నోరింగ్ ద ప్రాబ్లం. దైవిక దృక్పథంలో ఆలోచిస్తే డిజానరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యుద్ధ నుంచి పంపబడే ఉపదేశాలను మనము అగౌరవపరుస్తున్నాం, మనం వింటున్నాం, దాని ప్రకారం జరిగించడం ఏంటంటే దేవుడు మనకు మాటలు వినిపిస్తున్నాడు, దాని ప్రకారం ప్రవర్తించకపోతే వీఆర్ డిజానరింగ్ ఆర్ డిజోబీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెగ్లిజెన్స్, విని మరచువాడు. ఎందుకంటే ఆ వాక్యం అతనిలోనికి వెళ్ళదు. It is something like preaching in the cemetery. ఒకసారి ఆలోచిద్దాం. అలాంటి వాడిని ఒక ఉపదేశకుడు సమాధుల తోటలకు వెళ్ళి అన్ని సమాధులు అక్కడ ఉండగా అక్కడ దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని గంట సేపు గంటలు ప్రసంగాలు చేశారు అనుకోండి, స్పందన వస్తుందా? ఆ సమాధుల నుంచి ఏమైనా స్పందన వస్తుందా? రాదు. ఎందుకు రాదు అంటే అవి నిర్జీవమైన సమాధులు, అవి నిర్జీవమైన దేహాలు, కుళ్ళిపోయిన లేకపోతే కుళ్ళు కుతంత్రాలతో కూడినటువంటి అనుభవాలతో కూడిన ఆ అనుభవాలు సెమిటరీలో అక్కడి నుంచి రెస్పాన్స్ రాదు. సో దేవుని వాక్యం విని నీవు మరచువాడు దాని ప్రకారం ప్రవర్తించక దానికి రెస్పాండ్ కావడం లేదు అంటే దానికి కారణం ఏంటంటే యు ఆర్ డెడ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినడానికి నువ్వు చచ్చిపోయావు. దేవుని వాక్యము నీలోనికి రావడం లేదు, నీలో ఫలించడం లేదు, నీలో ప్రవేశించడం లేదు, నీలో ఆయన ఫలింపు రావడం లేదు. యు ఆర్ నెగ్లెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ డిజానరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డిజోవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సమాధుల మధ్య సందేశం. దే విల్ నాట్ రెస్పాండ్ బికాస్ వాటిలో ఉంది. కాబట్టి విని అంగీకరించి అనుసరించకపోతే we are also dead to hear the word of God. We are also dead to hear the word of God. దేవుని వాక్యం వినడానికి మన చెవులు మందమయ్యాయి, దేవుని వాక్యానికి మనము చచ్చిపోయాము అని గ్రహించుతాము. కాబట్టి దేవుని వాక్యం వినకపోతే విశ్వాసం కలగదు, విశ్వాసం లేకుండా రక్షణ లేదు. విల్ బి రిమైన్ డెడ్. ఎలా పుట్టాము, ఎలా పెరిగాము, ఎలా చచ్చిపోయాము. ఆ తర్వాత నిరీక్షణ లేదు, నిత్య జీవం లేదు. ఎందుకంటే we are not responded to the word of God while still living. ఇంకా బ్రతికి ఉండగా సమాధిలోనికి చేరక ముందు దేవుని మాటకు నీవు స్పందించకపోతే ఆ తదుపరి పునరుద్ధాన ప్రత్యక్షతలో ఆయన మాటలకు నీ శరీరము స్పందించదు. సమాధిలో నీ శరీరము స్పందించదు. ఆ శరీరము పునరుద్ధాన ప్రత్యక్షతలోనికి లేపబడదు. సో దేవుని వాక్యంలో యోహాను సువార్త స్పష్టంగా చెప్తారు, మృతుల పునరుద్ధానమందు మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చి ఉన్నది. ఆ దినమందు సమాధుల్లో అనేక మంది దేవుని మాటలు విని లేస్తారు. ఎవరు లేస్తారు? బ్రతికి ఉన్నప్పుడు విని విశ్వసించి ఆయనలో తమ జీవితాలు ముద్రించుకున్న వారు లేచి జీవ పునరుద్ధానానికి వెళ్తారు. తృణీకరించిన వారు తీర్పు ప్రత్యక్షిస్తారు. వాళ్ళు కూడా లేస్తారు, కానీ వారు జీవ పునరుద్ధానానికి తీర్పులోకి వెళ్తారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చాలా చాలా లోతైన భావాన్ని యాకోబు ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి వాక్యము వినాలి, వాక్యం అంగీకరించాలి, వాక్యాన్ని బట్టి అనుసరించాలి. అనుసరించినప్పుడు ఏం జరుగుతుంది? 25వ వచనం చెప్పి నేను ముగిస్తాను. 25వ వచనం, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములు తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక
క్రియలు చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మనసువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అనగా స్వతంత్రతనిచ్చు సంపూర్ణమైన నియమము, ద లా which gives us the freedom from the dead, మరణపు శాపములోంచి విడుదల విమోచము కలిగించే, ఆ స్వతంత్రత కలిగించే ఆ దేవుని వాక్యాన్ని, ఆ దేవుని నియమాన్ని, దేవుని వాక్యాన్ని తేరి చూడాలి. దేవుని వాక్యం గురించి యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాల్లో యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఇఫ్ యు రిమైన్ ఇన్ మై వర్డ్, వినడము, అంగీకరించడము, అనుసరించడం అంటే రిమైనింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అనగా దేవుని వాక్యము నీలో నిలిచి ఉండాలి. వచ్చి రహదారిలో పడ్డ విత్తనాల వల్లే వెళ్ళిపోవడం కాదు, దుష్టుడు తీసుకుని వెళ్ళడం కాదు, పక్షులు తీసుకుని వెళ్ళడం కాదు. ఇఫ్ యు రిమైన్ ఇన్ మై వర్డ్, then you will realize the truth and the truth will set you free. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు నా వాక్యము అందు నిలిచిన వారికి నిజముగా నాకు శిష్యులై ఉండి, ఆ మాట మళ్ళీ ఇందాక మిస్ చేశాను, నాకు శిష్యులై ఉండి. శిష్యునికం అనగా డిసైపుల్షిప్, ఫస్ట్ అండ్ ఫండమెంటల్ యాటిట్యూడ్ ఆఫ్ డిసైపుల్షిప్ ఏంటండి, గత వారం కూడా చెప్పాను. విద్యార్థి శిష్యుడు లేకపోతే విద్యార్థికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం ఏంటి? మన బిడ్డలు పాఠశాలకు, కళాశాలకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? టు లిసన్ టు ద లెసన్స్ టాట్ బై ద టీచర్. ఆ విన్న ఆ మాటలు లేకపోతే ఆ ఉన్న ఆ క్లాస్ లో ఉన్న ఆ లెసన్స్ దేని కొరకు వింటారు? కేవలం క్లాస్ అటెండ్ అయ్యి వినేసి బయటికి రాగానే మర్చిపోతే, ఆ తర్వాత కాలంలో 10th క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అనుకుంటా, 10th క్లాస్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి. సో విని మర్చిపోయావు అనుకోండి, ఆ వాక్యం నిలిచిలేదు, ఆ లెసన్ నీకు నిలిచిలేదు, నీవు అంగీకరించలేదు. సో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? నీలో ఆ లెసన్ సంబంధించిన జ్ఞానం లేదు కాబట్టి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతావు. సో మరలా రాస్తావు, మళ్ళీ ఫెయిల్ అవుతావు, మళ్ళీ రాస్తావు, మళ్ళీ ఫెయిల్ అవుతావు. ఎందుకు? కారణం ఏంటి? ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఆ లెసన్ నువ్వు విని దాన్ని గ్రహించలేదు కాబట్టి, అది విన్న వాక్యం వెళ్ళిపోయింది కాబట్టి. సో నీకు స్వతంత్రత ఎప్పుడు కలుగుతుందంటే, ఆ ఎగ్జామ్ లో నువ్వు సక్సెస్ పొందినప్పుడు యూ విల్ గెట్ ది ఫ్రీడమ్. పాస్ అయిపోయారండి. ఆ స్వతంత్రత ఎప్పుడు కలుగుతుంది? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, when you remain in my word, you will be my disciples and you will be led to truth and the truth will set you free. కాబట్టి శిష్యుని యొక్క ప్రాథమిక లక్షణం విని దాన్ని గ్రహించాలి, గ్రహించింది అనుసరించాలి. అనుసరించినప్పుడే ఆ పైకి వెళ్ళి ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన జ్ఞానాన్ని, ఉన్నతమైన డిగ్రీస్ పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి క్రీస్తు అనగా వాక్యము ద్వారా అనుగ్రహించే స్వతంత్రత ఏంటంటే, పాప దాస్యములో నుంచి విడుదల కలిగించేది దేవుని వాక్యము. అయితే ఆ స్వతంత్రత ఇచ్చు సంపూర్ణమైన నియమముతో వాక్యాన్ని గ్రహించాలి, స్వీకరించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:16-18 వరకు మరలా జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:16-18 వరకు. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీయబడును. వారి హృదయము ఎప్పుడు ప్రభు వైపు తిరుగునో అప్పుడు వారికి ముసుగు అనగా మేకప్ తీయబడుతుంది.
నువ్వు మేకప్ వేసుకొని కవర్ చేసుకొని వెళ్తున్నావు, బయటికి వెళ్ళి నేను చాలా అందంగా ఉన్నానని అందరికి చూపించుకుంటున్నావు, ప్రదర్శించుకుంటున్నావు, నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. కానీ ప్రభు వైపు నువ్వు తిరిగినప్పుడు, దేవుని వాక్యం వైపు తిరిగినప్పుడు ఏం చేస్తాడంటే మేకప్ మొత్తం తుడిచేసి నీ స్పాట్స్, నీ లోపాన్ని బయటకు చూపిస్తాడు ఆయన. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండదో అక్కడ స్వతంత్రత ఉండదు. అప్పుడు మనమందరము మార్చబడుచు ఉన్నామంటాడు. కాబట్టి God will remove the makeup which is deceiving your own self. నీవు నేను మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నటువంటి ఆ మేకప్ను తొలగించుకొని దేవుని వాక్యం వైపుకు మనము మరల్చబడితే, ఆ మరల్చబడిన తరుణంలో అక్కడ రాయబడ్డ మాటని మరలా నేను చదువుతాను, 16 నుంచి 18 వరకు. వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండదో అక్కడ స్వాతంత్రం ఉండను. మనమందరము ముసుగు లేని ముఖముతో, అనగా మేకప్ లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము, అనగా విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ప్రభు ఆ ముసుగు తీసివేయబడిన తర్వాత ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిబింబింప చేస్తూ, అనగా వీఆర్ ది రిఫ్లెక్టర్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. ఆ ముసుగు తీసేసి దేవుని అద్దం ఎదుట నిలబడ్డప్పుడు దేవుడు ఆ మరకలు, ఆ మచ్చలు మన నుంచి తొలగించినప్పుడు విల్ బి రిఫ్లెక్టింగ్ నాట్ అవర్ ఫేస్. ఈ మురికి, మచ్చలు, ఈ లోపాలు కలిగిన ఈ ముఖాన్ని కాదు మనం రిఫ్లెక్ట్ చేసేది. సో దేవుడు మనల్ని బాగు చేసిన తర్వాత అద్దములో మనకు కనిపించే ఆ రిఫ్లెక్షన్ మన ముఖాలు కావు, దేవుడు అనుగ్రహించిన నూతన సౌందర్యవంతమైన పాపము లేని ముఖ వచ్చస్సు, మహిమ వచ్చస్సు. చాలా స్పష్టంగా వ్రాయబడ్డ మాట. నేను మరలా చదువుతాను చూడండి. మనమందరం ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, అనగా ద గ్లోరీ ఆఫ్ గాడ్, అద్దము వలె ప్రతిబింబింప చేస్తూ, రిఫ్లెక్టింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ త్రూ అవర్ ఫేసెస్, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత ఆ పోలిక గాని, అనగా ప్రభు పోలికలోనికి మార్చబడుతున్నాము. పాపమనే దాగులు కలిగిన నా ముఖం వచ్చస్సు మారిపోయి క్రీస్తు యేసు యొక్క మహిమ గల ఆ ముఖ వచ్చస్సు నా ద్వారా ప్రతిబింబించబడుతుంటే, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే మనము ప్రభు పోలికలోనికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంటాం, మార్చబడుతూ ఉంటాం. ఎంత చక్కని ఆనందం! ప్రభు పోలికలోనికి మార్చబడ ఎంతటి ఆనందం! కాబట్టి వినువాడు, అనగా కేవలం వినువాడు అద్దములో చూచుకొని తుడుచుకొని మేకప్ వేసుకొని వెళ్ళేవాడు, కానీ వాటి ప్రకారం చేయవాడు అద్దములో తేరి చూచి, అనగా దేవుని వాక్యపు వెలుగులో దృష్టించి పరీక్షించుకొని పవిత్రపరచుకుంటాడు. అందుకే లూకా 6:46లో నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభువా 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 ఎందుకు పిలుస్తారు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడెవడో బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. సో ఇట్ ఇస్ నాట్ జస్ట్ లిజనింగ్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ యాక్సెప్టింగ్, బట్ డూయింగ్ కైండ్లీ. చక్కని భావన. మన వికారమైన పాప సంబంధమైన ముఖ వచ్చస్సులోని ఆ మరకలు, ఆ దాగులు తొలగింప చేసి, ఆ ముసుగును, ఆ మేకప్ తీసివేసి అద్దములో క్రీస్తు యేసు ముఖ వచ్చస్సును ప్రతిబింబించే రీతిగా మనం మార్చబడుతున్నాము. ఆ మార్చగలిగిన శక్తి జీవము గల దేవుని వాక్యానికే ఉంది. వినాలి, అంగీకరించాలి, అనుసరించాలి. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆరాధన గడియలో మీ మాటల ద్వారా మాకు వినిపించిన వర్తమానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం.
కొన్ని వేల పర్యాయాలు ప్రభా నీ వాక్యాన్ని మేము వింటూ ఉన్నాం కానీ మా హృదయాల్లో ఆ స్పందన, నీవు కోరిన స్పందన నీకు కనిపించడం లేదు. కారణం ఏంటంటే మేము స్పందించడం లేదు కాబట్టి. మీరు వినువారై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వారైతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారంటూ ఆ మోసపుచ్చుకునే అనుభవాల మధ్య కొనసాగుతున్నాం. నీవిచ్చిన హెచ్చరికలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దీవించండి, ఆశ్రయించండి, మీ కృపలో మీ ప్రేమలో భద్రపరచండి. నీలోనికి మేము మార్చబడినట్లుగా ఆదాము ద్వారా సంక్రమించబడిన ఆ సహజ ముఖమును మేము అద్దంలో చూసుకొని, అనగా నీ వాక్యములో చూసుకొని, సరిచేసుకుని, సరిపోల్చుకుని, సవరించుకున్నప్పుడు ఆ క్రీస్తు యేసు ఆ ముసుగులేని ఆ ముఖాన్ని క్రీస్తు యేసు ఒక వచ్చేసి మా ద్వారా, నా ద్వారా రిఫ్లెక్ట్ చేయబడే అనుభవాన్ని నీవు మాకు అనుగ్రహిస్తున్నావు. వాస్తవం తెలుసు. దాని కొరకైన సిద్ధపాటు నాలో మాలో అనుగ్రహించు. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతమైన దీవెన, ఆదరణ ఆయన ప్రేమించి బిడ్డలకు చేరిన మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వార కార్యక్రమాలన్నీ కూడా జూమ్ లో యథావిధిగా కొనసాగుతుంటాయి. మంగళవారం నాడు స్త్రీల సమాజ ప్రార్థనలు ఉదయం 10 గంటల నుంచి ఉంటాయి. బుధవారం నాడు రాత్రి 8 గంటల నుంచి బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం నాడు జరిగే ప్రార్థనలు మరి ఈ రాబోయే వారం నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు 12 గంటలు గొలుసు ప్రార్థనలు మరి ఇతర సంఘాలతో కలిసి, సంఘ కాపులతో కలిసి మరి 7 వారాలు కొనసాగించడానికి మరి ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. కాబట్టి వచ్చే వారం నుంచి జూలై 9 వరకు ప్రతి శుక్రవారం నాడు మరి ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు 12 గంటలు గొలుసు ప్రార్థనలు మరి దాదాపు ప్రతి వారం కూడా 12 సంఘాల వారితో కలిసి జరిగించబోతున్నాం. ఈ ప్రణాళిక ఆధ్యాత్మిక ప్రణాళిక, దాని గురించి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి మనం చేస్తున్నాను. అదే రీతిగా మరి ఆలయంలో ఆరాధించుకోలేకపోతున్నాం కాబట్టి, మరి డైరెక్ట్ గా కానుకలు సమర్పించలేకపోతున్నాం కాబట్టి ఆలయ నిర్వహణ కొరకు, కార్యక్రమాల కొరకు తప్పనిసరిగా మనం కానుకలు సమర్పించాలి. దయచేసి ప్రేరేపించబడిన వారు మరి గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్ పే ద్వారా కానీ, లేకపోతే చర్చ్ బ్యాంక్ అకౌంట్ కి మీరు ట్రాన్స్ఫర్ చేయగలిగితే మరి సంఘానికి, సంఘ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అది సహాయకారిగా ఉంటుంది. దయచేసి దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశించాలని, సంఘ కార్యక్రమాన్నిట్లో మీరు విరివిగా పాల్గొందాలని మనం చేస్తూ దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు సదా మీ కుటుంబాలను నివసించాలని కోరుకుంటూ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ముఖ్యంగా ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ లో క్షేమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అందించాలని కోరుకుంటూ మరి ఆరాధన ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక.